నమస్తేరా అందరికి. క్రిస్టియన్స్ దయచేసి ఇది ఆలోచించండి. యేసు ప్రభు అంటేనే ఎంతో పవిత్రమైన మూర్తి ఆయనే. సో ఆయన మీద ఇంత ఘోరంగా చిల్లర పాటలు పాడడము అసలు క్రిస్టియన్స్ కి అయితే ఇది తగదు. ముఖ్యంగా కొందరు ఆడోళ్ళు, అందరు కాదు నాన్న, కొందరు ఆడోళ్ళు ఎంత చిల్లరగా పాడుతున్నారంటే ఇది ఏసే నా ప్రభువు, నేనే ఆయన ప్రియురాలిని. సో ఏసయ్యా నన్ను కొట్టవా, నన్ను గట్టి కొట్టవా, ఏం కొట్టాలి? ఇవా పాటలు పాడేది? మీరు క్రిస్టియన్స్ కు మీకు కొంచెం అన్నా మీరు దీన్ని అరికట్టలేరా? వాళ్ళ స్వార్థాల కోసం యూట్యూబర్స్ వాళ్ళు మానిటేషన్ కోసమో పైసల కోసమో అని వీళ్ళ వీడియోలను తీసుకొచ్చి వీళ్ళు ట్రోల్ చేసి ఇంకా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ నాకు ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. యేసు ప్రభు అంటే ఏంది అసలు? ఆయన జీవిత చరిత్ర ఏంది? ఆయన చరిత్రలో ఈ ప్రేమ గాని లేకపోతే పెళ్లి చేసుకోవడం గాని అవన్నీ ఉన్నాయా? ప్రజల కోసమే తను త్యాగం చేసేసి తను శిల్వను కూడా భరించిండే ఆయన మీద ఇలాంటి చిల్లర పాటలు పాడతారా? మీరైనా ఎట్లా సహిస్తున్నారు? మీరు క్రిస్టియన్స్ అందరూ మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు అట్లా పాడేటోళ్ళ మీద. యేసు ప్రభుని కొట్టమనడం ఏంది? పెళ్లి చేసుకోండి ప్రియురాల్ని, ఎంత చిల్లర పాటలుగా నా నోటికుండా నేను పాటలు నేను చెప్పలేను. ఇప్పుడు ప్రతి మతంలో దేవుళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మా హిందువులో ఉన్నాము, మాకు విష్ణు బ్రహ్మ, మాకు శివుడు, రకరకాల రూపాలలో వాళ్ళు కొలువై ఉన్నారు. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడి చరిత్ర ఏంది? 16,000 మంది గోపికలు. సో ఆయన రుక్మిణి, రాధ ఇవన్నీ ఉన్నాయి ఆయనకు. సో మేము కృష్ణుడి మీద కొంచెము కృష్ణ అని చెప్పేసి అని పాటలు పాడతారు, కానీ ఇంత చిల్లరగా అయితే పాడారు. అదే మా మతంలోనే మాకు ఆంజనేయ స్వామి ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు. కనీసం ఆయన గుళ్ళ పోయి కూడా మేము ఇట్లా టచ్ కూడా చేయదు, ముట్టుకోవద్దు తెలుసా? దూరం నుండి ఇట్లా ముక్కాలు ఆడవాళ్ళం. ఎందుకంటే ఆయన ఒక బ్రహ్మచారి, నిష్టగా ఉన్న బ్రహ్మచారి ఆయన ఆ స్వామి. సో మేము కనుక ఇట్లా హనుమంతుని మీద అట్లా ఇలాంటి చిల్లర పాటలు ఇప్పుడు వీళ్ళు వాడిన పాటలు అట్లా వాడినామనుకో, మా హిందువులు వచ్చి మమ్మల్ని ఇంటి ముందుకు వచ్చి చెప్పు తీసుకొని కొట్టిపోతారు అటువంటి పాటలు పాడితే. అంత భయభక్తులు ఉంటాయి. మీరెందుకు అట్లా చేస్తలేరు? అసలు యేసు ప్రభు చరిత్రలో ఉందా అట్లా? తప్పు కదా. మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన ఏంది అసలు యేసు ప్రభు అంటే? అసలు ఆయన మీద ఇంత ఘోరంగా మా పాటలు పాడడం అయితే కరెక్ట్ కాదు. సో దయచేసి మీరు ఈ క్రిస్టియన్స్ సంఘాలు వీటి మీద యాక్షన్ తీసుకోండి. జాయ్ మేడం గారు, మరి మీకు ఇది రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. తప్పుంటే నన్ను క్షమించండి. ఓకే.